టీఎన్జిఓ గచ్చిబౌలి ఎంప్లాయీస్ కార్పొరేట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ప్యానెల్ పోటీలో ఉంది. ఈ ప్యానెల్లో గెలిస్తే కాలనీలోని 600 కుటుంబాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పిస్తానని ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లేని గృహాలకు అధికారిక రిజిస్ట్రేషన్ చేయించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు చేసుకునేది ఉంటుంది కదా ఫ్రైంగ్ ప్యాన్, వీళ్ళిద్దరికి ఫస్ట్ అండ్ లాస్ట్ మనకి ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఫస్ట్ అండ్ చాలా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఆడ ఆ లోపల కాలనీలో పోతే రోడ్స్ లేవు, డ్రైనేజీ సరిగ్గా లేదు, పందులు వచ్చి ఆడ ఇంట్లో ముందు గుంతలలో పండుకున్నాయంటే వ్యాధులు మనకు మనంతటా మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. అటువంటి వాళ్ళు మనకు అవసరమా? కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన పనులు చేయకుండా నిలిపేసి ఉన్న వ్యక్తులను మళ్ళా మనం ఎన్నుకుందామా? మీరు ఆలోచించండి. ఎందుకంటే అటువంటి వాళ్ళని మనము ఎన్నుకోవద్దు. మనకు ముందుకు వచ్చి ఫస్ట్ కాలనీ డెవలప్మెంట్ చేయాలి, రోడ్స్ వేయాలి, డ్రైనేజెస్ ఉండాలి, పార్కులు డెవలప్ చేయాలి, చుట్టుముట్టిన వాతావరణాన్ని అన్నీ మంచిగా చేయాలి. కాబట్టి అలాంటి పనులు మనం చేసే వాళ్ళని మనము ఎన్నుకోవాలి. అదేవిధంగా సర్వీస్ మోటెడ్ కూడా ఉండాలి. ఆడ ఎవరు ఏ ఆపద వచ్చినా కూడా ఫలానా వ్యక్తి ప్రతాప్ రెడ్డి ఉన్నాడంటే ఫోన్ చేస్తే పిలిచేటట్టు ఒక ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు మనకు ఆ కాలనీలో మనోళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళకు మనం ఎన్నుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఆ నిర్ణయానికి రావాలి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి ప్యానెల్ అనేది మీ అందరి దగ్గరే ఉన్నది. ఇది ఫస్ట్ ఏంటంటే జనరల్ వైట్ కలర్లో ఉంది జనరల్ కేటగిరీ. ఈ జనరల్ కేటగిరీలో దాదాపు ఇప్పుడు 24 మంది కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అందులో మీరు 6గురికి మాత్రమే వేయాలి. 7వ వ్యక్తికి వేస్తే ఈ 7 ఓట్లు చెల్లుబాటు కావు, అన్నీ మనకు మురిగిపోయినట్టే, మనం చెత్తకుంట వేసి మన ఓటు వేసినట్టు లేదు. అందుకోసం మీరు 6గురికి వేయండి. ఆ 6గురిలో మనకు ఫస్ట్ అనంతరెడ్డి అని చెప్పేసి ఉన్నది మన ప్యానల్, అనంతరెడ్డి. తర్వాత నెక్స్ట్ మనకు 10 సీరియల్ నెంబర్ 1 అనంతరెడ్డి. తర్వాత 10 ప్రతాప్ రెడ్డి. మీకు అందరికీ సుపరిచితుడే, మీకు అందుబాటులో ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ ఆపద వచ్చినా కూడా ఫస్ట్ కాల్ చేస్తే అతను మీ ఇంటి దగ్గర వాలిపోయే గుణం ఉంది, అతని దగ్గర పనిచేసే శక్తి కూడా ఉన్నది. కాబట్టి ప్రతాప్ రెడ్డి గారు 10వ నెంబరు. తర్వాత బుచ్చిరెడ్డి అండ్ మైసెల్ఫ్, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏది ఉన్నా కూడా ఏ 24 గంటల్లో ఫోన్ చేసినా కూడా మేము అక్కడ అందుబాటులో ఉంటాము. నాకు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నాను, అక్కడ ఇల్లు ఉన్నది నాకు. కాబట్టి మీ అందరికీ నేను సేవ చేస్తా అని చెప్పేసి నేను మీతో విన్నపించుకుంటున్నాను. 13వ నెంబర్ ఎం మల్లయ్య. ఈసారి మీ అందరికీ, ఎందుకంటే ఈ వికారాబాద్ ప్రతినిధి కాబట్టి అతనితో ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని రెడ్డి నాయకు. ఈయన 16వ నెంబరు. ఇందులో సేమ్ ఇట్లే ఉంటుంది. ఎట్లుందంటే పేరు ఉంటుంది, గుర్తు కూడా. ఎందుకంటే ఓసారి పెయింటింగ్లో చిన్నగా పెద్ద కనబడవచ్చు. ఈ గుర్తులు ప్లస్ ఫోటో, ఈ పేరు మీకు వరుస సంఖ్య ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అవి ఇది ఇంకోటి నెక్స్ట్ కుమేరా జైన్ మేడం, లాస్ట్ 24వ నెంబర్ ఈ మేడం. ఇది జనరల్ కేటగిరీ. ఇందులో 6గురికి మాత్రమే ఓటేయాలి. నెక్స్ట్ మనకు ఎస్సీ కేటగిరీలో ఒకరికి వేయాలి. అలా 4 కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ 4గురిలో మనము ఒక్కరికి వేయాలి. రెండో వ్యక్తికి వేసినా కూడా ఆ ఓటు మొత్తం చెల్లదు. కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఈ బ్యాలెట్ పేపర్ మీద వేయాలి. మీకు ఇందులో ఒక ఓటు వేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఉంటుంది గుర్తు
నెక్స్ట్ మనకు ఉమెన్స్ కేటగిరీ. ఈ ఉమెన్స్ కేటగిరీలో ఇద్దరిని ఎన్నుకోవాలి. ఇందులో మనకు 7 ఉన్నారు, కాంటెస్ట్ చేశారు 7. ఇందులో మనకు ఇద్దరిని ఎన్నుకోవాలి కాబట్టి మన ప్యానల్ నుంచి ఎం ఇంద్రారాణి ప్రతాపన్న ప్యానల్ని అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి మా సొసైటీకి జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా అందరి సభ్యుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. అందరి తరఫున మేము ప్రతాప్ రెడ్డి అండ్ ప్యానల్ని ఏర్పాటు చేసినాము. మా ప్యానల్ తరఫున ఉన్న 9 మంది డైరెక్టర్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి మాకున్న వికారాబాద్లో తాండూరులో కలిపి మాకున్నటువంటి 50 మంది సభ్యులతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 50 మంది అభిప్రాయం సేకరణ జరిగింది. మాకు 100% మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. పాత బాడీలో ఉండి వేరే ముసుగులల్లో 2 గ్రూపులుగా ఏర్పడి 3 గ్రూపులుగా ఏర్పడి పోరాడుతున్న వారికి అందరికీ కూడా మేము బుద్ధి చెప్పదలిచినాం. కాబట్టి మేము ఆ రకంగానే 3 గ్రూపులకు కూడా బుద్ధి చెప్పి మా కొత్త బాడీని కొత్తగా నూతనంగా హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘము ఆ హౌసింగ్ సొసైటీ హైదరాబాద్ మణికొండ జాగీర్లో ఉన్నటువంటి క్యూసిటీ పక్కన మణికొండ జాగీర్లో ఉన్నట్టు ఆ ఇండ్లని టీఎన్జిఓ రంగారెడ్డి కాలనీలో ఉన్న ఇండ్ల ప్లాట్ హోల్డర్లందరం కలిసి మా యొక్క కాలనీని అభివృద్ధి పరుచుకుంటాము. మా ప్రతి సభ్యునికి కూడా మొదటి మా డిమాండ్ ఏంటంటే, సభ్యుల డిమాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కావడం. ఇప్పటికే మేము 2011లో అలాట్మెంట్ చేస్తే ఈరోజు మనకు 2025వ సంవత్సరం 14 సంవత్సరాలు గడిచినా కానీ మాకు రిజిస్ట్రేషన్ కాలేదు. కారణం ఏంటంటే పాత బాడీ వాళ్ళు సరైన నివేదికని ప్రభుత్వానికి అందించలేదు. అలాంటి నివేదికని మేము అందించి సరిగ్గా మాలో ఉన్నటువంటి ఇప్పటికే 65 మంది 634 మంది సభ్యులలో 65 మంది సభ్యులు ఇప్పటికే చనిపోయినారు. ఇదే రకంగా అందరూ కూడా 5-10 సంవత్సరాల సంవత్సరానికి 1-2 చనిపోతున్నారు. వారి యొక్క పిల్లలు వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందలేకపోతారు. కాబట్టి ఆ ఫలితం అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మా 612 మంది సభ్యులం కూడా బలపరుస్తూ ఏర్పాటైన మా ప్యానెల్లో నిష్ణాతులైన తహసీల్దారులచే, నిష్ణాతులైన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్తో మరియు డీడీ సోషల్ వెల్ఫేర్ మన అనంతయ్య గారు అందరికీ వికారాబాద్ నివాసి ఇక్కడనే ఉంటాడు. డీడీ సోషల్ వెల్ఫేర్లో ఎంతోమంది విద్యార్థులు ఆయన హాస్టల్లో విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు అనుభవించి ఇప్పటికీ అందరు రిటైర్డ్ అయినరు. మా అనంతయ్య గారు కూడా రిటైర్డ్ అయ్యి ఇప్పటికి చాలా సంవత్సరం అవుతుంది. అయినా కానీ ఇప్పుడు ఆయన మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. కాబట్టి వారిని అనంతయ్య గారు, నేను, మన అనంతరెడ్డి, బుచ్చిరెడ్డి, మన అందరం కలిసి మన మహిళా సభ్యులు అమ్మ రామ్మ